ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం అబౌట్ పెన్ టూల్ గురించి మనం చూద్దాం. ఇందులోనేంటంటే మనం పెన్ టూల్‌తో షేప్స్ మనం ఏమైనా క్రియేట్ చేయాలంటే పెన్ టూల్‌ని మనం వాడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పెన్ టూల్ అనేది తీసుకుంటే మనకి ఇందులో షేప్ అని ఉంటుంది ఒకటి. సో, షేప్ అంటే ఇక్కడ షేప్‌కి ఫిల్ కలర్ కూడా ఉంటుంది. సో, నేనేం చేస్తానంటే ఒక కలర్‌ని నేను ఇక్కడ తీసుకొని వ్యూలోకెళ్ళి, షోలోకెళ్ళి గ్రిడ్స్ అని చెప్తాను. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ గ్రిడ్స్ అనేది క్రియేట్ అవుతుంది. గ్రిడ్స్ క్రియేట్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక స్నాప్ చేశాను, ఇక్కడ ఒక స్నాపింగ్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ ఒక స్నాపింగ్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఒక స్నాపింగ్ తీసుకున్నాను. ఓకే. సో, ఇక్కడ ఒక స్నాప్ తీసుకొని ఇక్కడ నేను ఇది క్లోజ్ చేస్తాను. సో, దీన్ని బట్టి ఏంటంటే మనం ఏవైనా ఒక బేసిక్ షేప్స్ లాంటివి మనం క్రియేట్ చేయాలి అనుకుంటే సో పెన్ టూల్ అనేది మనం ఎక్కువగా వాడుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ పెన్నులో షేపే కాకుండా పాత్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో, పాత్ అనేది మనకి అసలు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రూలర్ బార్లోంచి ఒక గైడెడ్ లైన్ ఇలా తీసుకున్నాను. ఒక గైడెడ్ లైన్ ఇలా తీసుకొని నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకొని నేను ఇలాగా బెండ్ చేస్తే మూవ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ షేప్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. నాకు నెక్స్ట్ షేప్ కావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. సో, ఇక్కడ క్లిక్ చేసి ఇలాగా డౌన్కి చేస్తే నాకు ఏమవుతుందంటే షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలాగా చూసారా ఆ షేప్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇలాగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ టూల్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ టూల్కి ఏమో ఒక కలర్ ఇచ్చాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను నా నేమ్ అనేది నేను టైప్ చేసుకున్నాను కాబట్టి అయితే ఇక్కడ ఏమవుతుంది సో టెక్స్ట్ తాలూకా సైజుని పెంచుతున్నాను. అంటే పాత్ ఎలాగైతే ఉన్నదో అదే షేప్లో టెక్స్ట్ అనేది కూడా నాకు ఫామ్ అవుతుంది. పాత్ వల్ల ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇది చూసారా. మరి అలా కాకుండా నాకు ఫ్లాగ్లో ఫోక్స్ ఉంటాయి. సో అవి ఏవైనా మనం డిజైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకోవడం, ఒక రూలర్ బార్ తీసుకోవడం, ఇక్కడ ఏం చేయాలంటే మనం చాలా స్లాంట్గా ఇలాగా షేప్ని పెట్టుకొని ఇందులో యాడ్ యాంకర్ పాయింట్ పెట్టుకొని ఇలాగా ఇలా పెట్టుకొని కంట్రోల్ ఎంటర్ ఒక న్యూ లేయర్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక బ్లూ కలర్ని ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ డి చేశాను అనుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే వ్యూలోకి వెళ్ళి
క్లియర్ గైడ్స్ అని ఇస్తాం. కంట్రోల్ ఆర్ చేస్తే ఏమవుతుంది? రోలర్ బార్ పోతుందా? నేనేం చేశాను, గైడెడ్ లైన్ తీసాను. అది గ్రిడ్ లైన్ అండి. గ్రిడ్ లైన్ వేరు, గైడెడ్ లైన్ వేరు. ఇక్కడ కంట్రోల్ జే తీసుకుంటే నాకు ఇంకొక కాపీ వస్తుంది. ఇక్కడ కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా డ్రాగ్ చేసుకుంటాను. డ్రాగ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఫ్లిప్ వర్టికల్ అని చెప్తాను. సో ఇక్కడ ఎంటర్కి కొడతాను. అది అయిపోయిన తర్వాత మూవ్ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ రెండింటిని కూడా ఇలా కంబైన్ చేసి ఇక్కడ షిఫ్ట్కి పట్టుకొని ఈ రెండు లేయర్స్ని కంట్రోల్ ఈ అంటే లేయర్ని కంబైన్డ్ చేశాను. ఆ తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ నాకు ఆల్ట్ డ్రాగ్తో దీన్ని చిన్నదిగా చేసుకుంటాను. సో చిన్నదిగా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ జే చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజంటల్ అని చెప్పి సో నేను దీన్ని ఇక్కడ ఇలాగ పెట్టుకుంటాను. ఎంటర్కి కొట్టిన తర్వాత ఈ రెండు లేయర్స్ని కూడా మళ్ళీ మనం సెలెక్షన్ చేసుకొని సో సెలెక్షన్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడ రెండాటిని కూడా కంబైన్డ్ చేయాలి. అంటే కంట్రోల్ ఈ. సో కంట్రోల్ ఈ అంటే ఏంటి? కంబైన్డ్ ద లేయర్. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ టీ చేసి దీన్ని ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని సైజ్ తగ్గిస్తున్నాను. ఓకే, సో సైజ్ తగ్గించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ యాంగిల్లో నేనేమో 15 degrees ఇస్తాను. ఇచ్చి ఎంటర్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నేను రిపీట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ చేస్తే నాకు ఇలాగా క్రియేట్ అవుతాయి 24 ఫోక్స్. సో ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ ఏ అలాగే కంట్రోల్ ఈ అని చెప్పి అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, కంట్రోల్ ఏ ఫర్ సెలెక్ట్ ఆల్, అలాగే ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని సెంటర్ హారిజంటల్ సెంటర్ వర్టికల్ అని చెప్పి కంట్రోల్ డి అని చెప్పి కంట్రోల్ టీ అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేశాను. అంటే నాకు ఇది చిన్నదిగా వచ్చిందని అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అగైన్ కంట్రోల్ ఏ చేసి ఇది హారిజంటల్ అండ్ సెంటర్లో ఉందా లేదా చూసుకోవడం. కంట్రోల్ డి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫిక్స్డ్ రేషియోలో పెట్టుకొని ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ తీసుకొని ఒక న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే ఏంటి, మనం కలర్ని ఫిల్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్లో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మేషన్ టూల్ తీసుకొని ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని చిన్నది ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఎంటర్కి కొట్టి డిలీట్కి కొడతాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ డి చేసి ఇక్కడ కంట్రోల్ ఏ చేసి మూవ్ టూల్ తీసుకొని ఫ్లిప్ హారిజంటల్ అండ్ ఫ్లిప్ వర్టికల్ అనేది అక్కడ నేను పెట్టుకోవడం జరుగుతుంది. సో రెండో కూడా మనకి ఇలా వచ్చేస్తున్నాయి. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకొని ఇక్కడ చిన్న షేప్ తీసుకొని
ఒక న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ తీసుకొని కంట్రోల్ డి చేసి ఇక్కడ కంట్రోల్ ఏ చేసి మూవ్ టూల్ తీసుకొని సో ఇలా సెంటర్కి తీసుకొని దాన్నేమో నేను ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇది ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని డౌన్కి మనం మూవ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేసి కిందకి ఇలాగ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు లేయర్స్ని కూడా కంట్రోల్ ఈతో కంబైన్ చేసేసి సో ఇక్కడ ఏం చేస్తాను, నేను కంట్రోల్ టీ అని చెప్పి ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ టీ ప్రెస్ చేస్తాను. ఇక్కడ మనం ఇక్కడ నేను యాంగిల్లో 15 degrees ఇస్తాను. ఆ తర్వాత కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ చేస్తే నాకు ఇలా క్రియేట్ అవుతుంది ఇది. సో ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ ఏ చేసి కంట్రోల్ ఈ చేస్తాను. అది అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఒక రెక్టాంగులర్ మార్కర్ టూల్ పట్టుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇందులో ఆరెంజ్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్తో ఇలాగా అప్లై చేస్తాం. అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇలాగ డ్రాగ్ చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ నాకు మ్యాజిక్ వాండెడ్ టూల్ యూజ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసి దీంట్లో గ్రీన్ కలర్ అనేది సెలెక్ట్ చేసి
ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేస్తాం. సో ఓవరాల్గా మనం ఒక కంప్లీట్ ఫ్లాగ్ ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? సో అది ఈరోజు క్లాస్.